ఓకే పేరు? నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఆల్రౌండర్ రవి మంచి ఆల్రౌండ్ మిమిక్రీ అద్భుతంగా చేస్తాడు ఆయన. మిమిక్రీని వినే ప్రయత్నం చేద్దాం మనం. ఏమేం చేస్తారు మీరు? అంటే ఎక్కడ ఉంటారు? ఉండేది ఎక్కడ? సో నేను హైదరాబాద్ అండ్ సో మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తుంటాను. సో ఎక్కువగా జనాలకి ఎక్కువగా కొన్ని వాయిసెస్ తోటి ఎక్కువగా ఇమిటేట్ చేస్తారు. ముందుగా మన క్యూన్యూస్ ప్రేక్షకుల కోసం ఇదంతా సరదాగా నవ్వించడానికి. సో ఇదంతా ఉదయాన్నే బాగా ఎప్పుడు మొత్తం అంత బాధలతోటి ఆగమాగం కష్టాలతో ఉంటారు కదా, కొంచెం రిలాక్స్ అయిపోతారు అనమాట. ఎస్. సో ముందుగా ఈరోజు మన ఈ క్యూన్యూస్ కార్యక్రమంలో అండ్ ఎక్స్పెషల్గా తీన్మార్ మల్లన్న గారి గురించి మన కేఎఫ్ పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇలా చాలామంది మాట్లాడితే ఎలా ఉంటుంది ఎక్స్పెషల్గా. ముందుగా కేఎఫ్ పాల్ గారు, ఇది జస్ట్ ఫర్ ఫన్ సరదా నవ్వించడానికి. ఒక నిమిషం పెడదామా? ఇది పైకి పెట్టాను అంటే సౌండ్ వల్ల ఈజీ కావాలి కదా అట్లా. ఓకే. ముందుగా కేఎఫ్ పాల్ గారు, చూశారా, గుర్తుపట్టారా, 191 దేశాలు బ్లెస్సింగ్స్ ఇచ్చాను, 70 మంది ప్రెసిడెంట్ని బ్లెస్ చేశాను. ఇప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా పనిచేద్దాం అనుకున్నాను. తమ్ముడు మల్లన్న సపోర్ట్ కూడా ఇస్తా అన్నాడు. అవునా కదా తమ్ముడిని అడగంటే సుదర్శన్నే. ఇప్పుడు ఎన్నో కంట్రీలు తిరిగాను నేను. ఇప్పుడు నా టార్గెట్ తెలంగాణ కాదు, ఇండియాలో ఉన్నామంటే 1,00,000 కోట్లు అప్పు తీర్చేసి యుద్ధాలు రాకుండా ఆపాలనేది నా ప్రయత్నం. నేను కనుక ముఖ్యమంత్రి అయితే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు ఉండవు, గాల్లో హెలికాప్టర్ జామ్లే. అవునా కదా? అందుకే ఒక పాట పాడేస్తాను. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, తెలంగాణ ప్రజలు నాకు ఓటేయండి. అవునా కదా జ్యోతి టీ తాగడానికి వెళ్ళినట్టుంది. మంచి ఏం మాట్లాడతాం. చాలా బాగా. అండ్ అలాగే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్, వెరీ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన కనుక సో మన కార్యక్రమంలో వచ్చి ఆయన కూడా సరదాగా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల నేను దృష్టి పెడుతున్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కాదు, వ్యక్తిగతంగా నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ బాగోగుల గురించి నేను ఒక దేశ పౌరుడిగా ఆలోచించే వ్యక్తిని. నేను ఉదయం లేగానే సో మార్నింగ్ విత్ తీన్మార్ మల్లన్న గారు వార్తలు చూస్తాను. నేను ఆయన దగ్గరికి ఎంతోమంది ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అది చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఆయన పార్టీలకి అతీతంగా ఆయన చేస్తున్న సేవ నిజంగా ఒక పౌరుడు, ఎలాంటి పౌరుడు మన దేశానికి ఎంత అవసరం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన చూస్తున్నప్పుడు నాకు ఒకటే డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన సింహంలో ఉంటారు కాబట్టి, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, కానీ మల్లన్న గుండె నిండా ధైర్యం ఉంది అని తెలియజేస్తూ నాకు వ్యక్తిగతంగా నేను ఎక్కువగా నాకు మాట్లాడంటే మోమోటం కాబట్టి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మల్లన్న గారి అభిమానులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలా చాలామంది వాయిసెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఎక్స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా సో మాట్లాడితే ఎలా ఉంటుంది. మార్నింగ్ తీసుకొస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఉదయం మాదిరిగా చూస్తే చాలా వార్తలు ఉన్నాయి. నేను స్టార్టింగ్లో ప్రారంభించినప్పుడు ఏ టెక్నాలజీ ఏమీ లేదు, కానీ అదే వైద్యంగా చూస్తే టెక్నాలజీ లేని టైంలో కూడా నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. మరి ఆ మాదిరిగా చూస్తే ఏ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఆ రోజు మీడియా రంగాన్ని, జర్నలిజం రంగాన్ని అభివృద్ధి చేసింది నేనే. అవునా కాదా తమ్ముళ్ళు? అవునంటే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఆ మాదిరిగా చూస్తే తీన్మార్ మల్లన్న ఉదయాన్నే చాలా అద్భుతంగా చెప్తాడు. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అని చెప్తూ ఆ రకంగా ముందుకెళ్ళలే బాబు కూర్చోమ్మ. అదే చెప్పాను. అందరు కూడా లైవ్ చూడండి, బాగా నవ్వుకోండి, అందరు సంతోషంగా ఉండాలి.
ఆ రకంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగా రైట్ అన్న. అండ్ అలాగే అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా మందిని మనం సరదాగా అనుకరించవచ్చు. అండ్ చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి శుభోదయం చెప్తా ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే లేకంగానే రాష్ట్ర బాగు కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఈ పోరాటానికి హృదయ పురుగండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్నా. అన్న బాగున్నారా? అమ్మ బాగున్నారా? లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు బాగున్నారన్నా? అన్న బాగుండాలన్నా. ఈ రకంగా అండ్ రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా చేద్దాం సార్. కేసీఆర్ గారు కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉదయాన్నే చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసం లైవ్లో చెప్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలైనా ఆయన చేస్తున్నటువంటి పోరాటం చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్ళు. మరి అదే మాదిరిగా చూస్తే ఈరోజు ప్రజలు చాలామంది ఆయన దగ్గరికి వస్తుంటారు. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. సో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే కేసీఆర్ గారు ఏందా లొల్లి, ఆడోడాడు మోపైనాడు మనోడేనా? ఇట్లా అయితే బంగారు తెలంగాణ అందరు చక్కగా సంతోషంగా ఉండాలి. తీన్మార్ మల్లన్న గురించి చెప్పాలంటే ఒకటే చెప్తా ఉన్నా, చాలా అద్భుతంగా చెప్తా ఉంటారు. ప్రజల సమస్య పట్ల పోరాటం చేస్తూ ఉంటారు. తమ్ముడు నీ కిరికిరి అర్థం కూర్చో, నేను మాట్లాడుతున్నాగా. ఇట్లా అయితే అవుతుంది సప్పుడు రాహుల్ పద్ధతా ఇది పద్ధతా ఇది. సో ఈ రకంగా కేసీఆర్ గారు తీసుకొచ్చాను. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అండ్ సో మీరు ప్రజల పట్ల మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇప్పుడు చూస్తుంటాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తీన్మార్ మల్లన్న. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఆల్రౌండర్ రవి చేస్తున్న మంచి కార్యక్రమం. కొంచెం సరదాగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం ఇక్కడ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.